give a welcome address to the audience, please. నమస్కారం. నా పేరు రవి కందిమల్ల, నాటా సేవా డేస్ కోఆర్డినేటర్. నేను అట్లాంటా జార్జియా నుంచి వచ్చాను. సో ఇప్పుడు రవీంద్ర భారతి ఈరోజు హైదరాబాద్ వేదికని అలంకరించిన సరస్వతి పుత్రులు, కవిశ్రేష్ఠులు, సాహితీ ప్రియులు అందరికీ మా ఉత్తర అమెరికా తెలుగు సంస్థ, నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున సుస్వాగతం. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన రాజకీయ ప్రముఖులకు, మన ఎక్స్ఎమ్మెల్యే గారికి, సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక స్వాగతం. మన భారతదేశం పవిత్రమైన దేశం. ఎందరో మహాకవులు జన్మించి మన సాహిత్య లోకానికి తగిన రీతిలో కవిత్వాలను అందజేసి మనందరినీ తరింపజేశారు. నన్నయ్య, పోతన, వేమన, శ్రీనాథ్, గురజాడ, జాషువా, శ్రీశ్రీ, దాశరథి లాంటి మహాకవులు మన తెలుగు గడ్డలో జన్మించడం మన తెలుగు జాతికి గర్వకారణం. హరికథ, పద్యము, కవి సమ్మేళనం మన తెలుగు వారి సొత్తు. కనుక మా ఉత్తర అమెరికా తెలుగు సమితి చేసే తెలుగు మహాసభల్లో కానీ, నాటావారు మేము ఇక్కడ జరుపుతున్న ఈ సేవా కార్యక్రమం, ఉభయ రాష్ట్రాల్లో జరుపుతున్న వేడుకల్లో భాగంగా ఈ కవి సమ్మేళనం నిర్వహించడం మా ఆనవాయితీ. అందులో మన తెలుగువారు అనేక శతాబ్దాలుగా తమ కవిత్వాలతో ప్రజల్ని చైతన్యవంతం చేశారు. ఈ విషయము అందరికీ తెలిసినదే. మా ఉత్తర అమెరికా తెలుగు సమితి గత 5 సంవత్సరాలుగా అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాం. 2016 మే నెలలో జరగబోయే నాటా తెలుగు మహాసభల్లో కూడా సాహిత్య కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహించబోతున్నాము. ప్రస్తుతం జరిపే నాటా వేడుకలో భాగంగా ఈనాడు రవీంద్ర భారతిలో కవి సమ్మేళనం నిర్వహించడము, ఈ కవి సమ్మేళనంలో తమ కవిత్వాలు మా అందరినీ రంజింపజేయడానికి విచ్చేసిన పూజ్య కవులందరికీ మా తరఫున సుస్వాగతం పలుకుతున్నాం. డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారి నిర్వహణలో జరిగే ఈ కవి సమ్మేళనానికి చేసిన ప్రతి ఒక్క కవికి మా ఆర్థిక సుస్వాగతం పలుకుతున్నాము. సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన సమయంలో తమ కవిత్వ పరిమాణాలను వెదజల్లాలని, ఆహుతులైన రసజ్ఞలను, అమెరికా నుంచి వచ్చిన మా సంస్థ నాయకులందరినీ రంజింపజేస్తారని వారికి నా అభినందన తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. Thank you, Ravi. May I invite Dr. V. Malakonda Reddy garu onto the stage, please. Yeah, next is, may I invite Rajeshwar Gangasani, President-elect for NATA 2016, 17 and 18. నా పేరు రాజేశ్వర్ గంగసాని రెడ్డి. నేను వరంగల్ జనగాం వాసిని. నేను న్యూజెర్సీలో ఉంటాను. గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శ్రీ వన్నెల శ్రీరాములు గారు, వర్ధనపేట ఎమ్మెల్యే వన్నెల శ్రీరాములు గారు, వేదిక మీద ఉన్న మామిడి హరికృష్ణ గారు, మా సెక్రటరీ గిరీష్ రామరెడ్డి గారు, మరియు డాక్టర్ వడ్డపల్లి కృష్ణ గారు, రవి కందిమల గారు, సురేష్ గారు అండ్ డాక్టర్ మాలకొండారెడ్డి గారు, వచ్చిన కవులందరికీ, విద్యార్థులు, తెలంగాణ విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులందరికీ మా నాటా తరపున మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఇప్పటి వరకు మేము మా నాటా మోటో, మా నాటా లక్ష్యం సంస్కృత వికాసమే నాటా మాట, సమాజ సేవే నాటా బాట అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. ఈరోజు ఉదయం వరకు మేము
సమాజ సేవ కార్యక్రమాలు చేశాము. ఇప్పటి నుంచి సాంస్కృతిక వికాస కార్యక్రమాలు మొదలయ్యాయి. ముఖ్యంగా కవి సమ్మేళనం మేము గత 5 సంవత్సరాలు మేము చేస్తూనే ఉన్నాము. ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో అయినా తిరుపతిలో మేము మొన్న చేశాము. ఇప్పుడు ఈ కార్యక్రమం ముఖ్యంగా మేము తెలుగును ప్రమోట్ చేసే ఉద్దేశంతోనే చేస్తున్నాము. అమెరికాలో కూడా చాలామంది ఇంజనీర్లు, డాక్టర్లు కూడా ఈరోజు చాలా కవులుగా నెక్స్ట్ కెరియర్ కవులుగా తయారవుతున్నారు. అక్కడ కూడా మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. రియల్ ప్రొఫెషన్ కాకుండా కూడా సెకండ్ ప్రొఫెషన్ వల్ల కూడా ఈ మన తెలుగు భాష బాగా ప్రోగ్రెస్ ఉంది అమెరికాలో. ముఖ్యంగా మేము మీ కవులందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ అమెరికాలో ఉన్న పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారు బాగా. వాళ్ళను ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకు స్ఫూర్తిగా ఉంటుందంటే అమెరికాలో కూడా వేరే భాష జర్మన్, హిందీ ఆ భాషలు కాకుండా కూడా ఇప్పుడు ఈ మధ్యన హిందీ వస్తుంది. తెలుగు భాషను కూడా అమెరికా యూనివర్సిటీల్లో కాలేజీల్లో ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో నాటా బాగా ప్రయత్నిస్తుంది. లోకల్ గవర్నమెంట్ వాళ్ళతో లోకల్ లీడర్స్తో బాగా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే స్కూల్లో హై స్కూల్లో కనుక లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేస్తే ఫ్యూచర్లో బాగుంటుందనే ఉద్దేశంతో దానికి బాగా ప్రోగ్రెస్ ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి తెలుగు ఆర్గనైజేషన్ ప్రయత్నిస్తాయి అమెరికాలో. మరొకసారి తెలుగు భాషను బాగా ప్రోత్సహించాలని తెలంగాణలో, ఆంధ్రాలో కూడా కొత్త జనరేషన్కు చేయాలనే ఉద్దేశంతోనే నాటా ముందుకెళ్తుంది. ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేశ్వరరావు గారు. నౌ ఐ ఇన్వైట్ గిరీష్ జస్ట్ టు గివ్ ఓవర్వ్యూ ఆఫ్ ది తెలుగు మహాసభలు రాబోయే కార్యక్రమాలు మేలో ఇక్కడ అమెరికాలో జరుగుతాయి. వాటి గురించి ఒక 2 నిమిషాలు మీకు తెలియజేయమని కోరుతున్నాను. విచ్చేసిన ప్రేక్షకులందరికీ, అతిథులకు, ముఖ్య అతిథులకు ఉత్తర అమెరికా తెలుగు సమితి వారి తరపున నమస్కారం. సమాజ సేవయే నాటా బాట, సాంస్కృతిక వికాసమే నాటా మాట. సమాజ సేవలో భాగంగా డిసెంబర్ 17 నుంచి 27 వరకు వివిధ గ్రామాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టి జరుగుతూ వచ్చినాయి. సాంస్కృతిక వికాసంలో భాగంగా 2016లో మే 27వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు డల్లాస్ మహానగరంలో కన్వెన్షన్ జరుగుతుంది. ఈ కన్వెన్షన్లో 3 రోజుల పాటు జరుగుతుంది. ఈ కన్వెన్షన్ ఇలాంటి కవి సమ్మేళనాలు, వెనుకబడిన కళలను, అనేక సినీ నాయకులను అక్కడికి వస్తారు. మీరందరూ కూడా ఆహ్వానితులు. ఆ కార్యక్రమానికి తప్పకుండా మీరందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇప్పుడు మన ముందున్న ఎక్స్ఎమ్మెల్యే వరంగల్ డిస్టిక్ వార్నెం శ్రీరాములు గారిని సభను ఉద్దేశించి 1 నిమిషం మాట్లాడాలనుకుంటున్నాను. సభాధ్యక్షులు నా మిత్రుడు శ్రీ రాజేశ్వర రెడ్డి గారు, ప్రెసిడెంట్ నాటా వరంగల్ వాస్తవ్యుడు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి శ్రీ ఉండీల మాలకొండారెడ్డి గారు, ప్రొఫెసర్ గారు. ఈజ్ మై గురు ఇన్ ఆర్ఈసి బికాస్ ఐ డిడ్ మై ఎంటెక్ ఇన్ ఆర్ఈసి, నౌ డిడ్ ఎట్ వరంగల్. చాలా సంతోషం సార్ను కవి సమ్మేళనంలో కలుసుకోవడం చాలా కాలం తర్వాత. పెద్దలు మామిడి హరికృష్ణ గారు, మరి యొక్క కవి సమ్మేళనం కోఆర్డినేట్ చేస్తున్నటువంటి శ్రీ కృష్ణ గారు వడ్డపల్లి, అదేవిధంగా మిగతా పెద్దలు నాటాకు సంబంధించిన వాళ్ళు, ఈ యొక్క సభలో వచ్చినటువంటి మన కవులు, కవిత్వం పట్ల అభిమానం, ప్రేమ ఉన్నటువంటి సోదర సోదరిమణులారా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు.
ఇప్పుడే మిత్రుడు గిరీష్ గారు చెప్పారు, నాటా యొక్క ఉద్దేశాలు సామాజిక సేవ, సాంస్కృతిక వికాసం. అయితే మన దేశం యొక్క సంస్కృతి, మన యొక్క ఆలోచన విధానము గతంలో మన ఋషుల కాలం నుంచి పెద్దలందరూ కూడా అనేక మంది చెప్పినటువంటి కాలం నుంచి చూస్తే కూడా అప్ టు స్వామి వివేకానంద కానీ వాటి వరకు చూస్తే కూడా మనిషి యొక్క జీవితంలో ఎప్పుడు చెప్పినా పెద్దవాళ్ళు ఏం చెప్పేదంటే మనం బ్రతకడమే కాదు, సామాజిక సేవ దృక్పథం ఉండాలి అని. కనీసము సానుభూతి అయినా సహాయమైన చేసే పరిస్థితుల్లో మనం మన నిత్య జీవితంలో మన సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. అందులో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ వాళ్ళ గురించి మనం ఆలోచించాలి అనే ఆలోచన చెప్పినటువంటి ఆ ఆలోచన కట్టుబడినటువంటి మన భారతదేశం, మన ధర్మం. అదేవిధంగా మన మిత్రులందరూ కూడా ఇక్కడి నుంచి అమెరికా పోయి కూడా అదే ఆలోచనతోని అది మరవకుండా మాతృదేశంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు, మాతృదేశంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి మరి విద్య, వైద్యము, రహదారులు, ఈవెన్ ఎలక్ట్రిసిటీ అనేక చోట్ల గ్రామాల్లో, అనంతపూర్ జిల్లాలో కూడా 10-12 కిలోమీటర్ల లైట్స్, సోలార్ లైట్స్ కూడా వేసినటువంటి ఉదాత్తం మొన్న నేను వరంగల్ మీటింగ్లో విన్నాను. కాబట్టి అనేక చక్కటి కార్యక్రమాలు, లక్షలు కోట్ల రూపాయలు వెచ్చించి మరొక అసోసియేషన్ ద్వారా ఈ సామాజిక కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా మనం తప్పకుండా మనసారా అభినందన తెలియజేయాల్సిన అవసరం ఉందని మనం చేస్తాము. కాబట్టి మిత్రులారా, మానవ జీవితంలో మనిషి ఎంతకాలం బతికినాడనేది లెక్క ఉండదు. మనిషి బ్రతికినంతకాలం ఏం చేసినాడనేదే కులబానం, కులబద్ద. ఆ విషయాలను మనం దృష్టిలో పెట్టుకుంటే నిత్య జీవితంలో నాటా స్ఫూర్తిని తీసుకుని మళ్ళీ మనం కూడా ఒకసారి పునరంకితమై మళ్ళీ మన యొక్క ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఇక్కడ ఉన్నటువంటి పేదల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో, సానుభూతి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆశిస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ శ్రీరాములు గారు. ఈరోజు మనకు ముఖ్య అతిథి గారు విజయబాబు గారు, తర్వాత ఎల్లూరు శివారెడ్డి గారు త్వరలోనే వస్తున్నారు. ఈ లోపల ఈ కార్యక్రమం డిలే కాకుండా మొదలెట్టాము. మనకి ఇప్పుడు గౌరవ అతిథిగా వచ్చేసిన తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ గారిని వారి తొలి పలుకులతో ఈ సభ ఉద్దేశించి మెసేజ్ ఇవ్వాలని కోరుతున్నాం. Before that, I request Rajeshwar, President-elect, to felicitate Harikrishna Garu. నాటా వారి సేవా డేస్లో భాగంగా ఈరోజు గ్రాండ్ ఫినాలే ముగింపు ఉత్సవం 10 రోజుల పాటు ఈ నేల మీద వివిధ ప్రాంతాలలో జరిగిన కార్యక్రమాలకి ముగింపుగా ఈరోజు రవీంద్ర భారతిలో కవి సమ్మేళనంతో ముగించాలనే ఒక మంచి సంకల్పాన్ని తీసుకోవడం నాటా నిర్వాహకులకి, నాటా అధ్యక్షుల వారికి, నాటాకు సంబంధించిన ప్రతి బాధ్యులకి అభినందనలు తెలియజేస్తూ అందరికీ శుభోదయం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని సాధించిన తర్వాత, రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిపోయిన తర్వాత మొదటగా వేసిన తొలి అడుగులని మర్చిపోకుండా
ఏ నేల మీద నుంచి, ఏ మట్టిలోంచి, ఏ మట్టి పరిమళాల్లోంచి ఎదిగామో ఆ పరిమళాలని ఎప్పుడూ మర్చిపోకుండా, ఆ తొలకరి జల్లు తాలూకు మట్టి పరిమళాన్ని ఏమాత్రం మర్చిపోకుండా, ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని దేశాలు దాటినా, ఖండాంతరాలు దాటి వెళ్ళినా, నా నేల, నా ఊరు, నా నింగి, నా పల్లె, నా ప్రజలు అనే భావనతో నాటాలోని ప్రముఖులందరూ తిరిగి కన్నభూమికి, జన్మభూమికి, తాము మొదలెట్టిన మొదటి అడుగుకి తిరిగి వచ్చి సేవ చేయాలనే ఆలోచన, ఆ ఆలోచనకి తగ్గ ఆచరణ, ఆ ఆచరణలోంచి పుట్టుకొచ్చినటువంటి ఈ సేవాభావనకు సంబంధించిన 10 రోజుల కార్యక్రమాల పరంపర నిజంగా మనందరం చప్పట్లతో నాటా నిర్వాహకులందరినీ అభినందించాల్సిన అవసరం. నాటా ప్రెసిడెంట్ డాక్టర్ మోహన్ గారు, ప్రస్తుతం ప్రెసిడెంట్ ఎలెక్ట్ రాజేశ్వర్ గంగసాని గారు, జయచంద్రారెడ్డి గారు, తర్వాత నాటా సేవా డేస్ని కోఆర్డినేట్ చేస్తున్న రవి కందిమల్ల గారు, ద్వారకానాథ్ రెడ్డి గారు అండ్ గోపినాథ్ రెడ్డి వదిరే దీని నాటా ఇండియా కోఆర్డినేటర్ గారు, ఈనాటి కవి సమ్మేళన మహోత్సవాన్ని మన దగ్గర నుండి కోఆర్డినేషన్ చేస్తూ నాయకత్వం వహిస్తున్న డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు, ఈనాటి అతిథులలో మరొక విశిష్ట అతిథిగా విచ్చేసిన వన్నాల శ్రీరాములు గారు, మాజీ ఎమ్మెల్యే గారు, అలాగే ఈనాటి కవి సమ్మేళనాన్ని సుసంపన్నం చేయడానికి తమ అక్షరాలతో, భావాలతో, ఆలోచనలతో, పదాల నిర్మాణాలతో, వాక్యాల కోహలింపులతో మనందరినీ సమ్మోహితులం చేయడానికి విచ్చేసిన చాలామంది కవులు ఉన్నారు, అద్భుతమైన కవులు ఉన్నారు. అమ్మంగి వేణుగోపాల్ గారు ఉన్నారు, నారేశ్వరం శంకరం గారు ఉన్నారు, మసన చెన్నప్ప గారు ఉన్నారు, ఆచార్య శరజ్యోత్సనారాయణ గారు ఉన్నారు, సుధామ గారు ఉన్నారు, ఇంకా స్వాతి శ్రీపాద గారు ఉన్నారు, ఇంకా చాలామంది అయినప్పుడు సులక్ష్మి గారు, ఇంకా మిగతా చాలామంది కవులు వచ్చారు. సో వారందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కొత్త రాష్ట్రం, కొత్త ఆలోచనలు, కొంగొత్త కోరికలు, ఎన్నెన్నో ఆకాంక్షలు. అసలు తెలంగాణ రాష్ట్రం కానీ భారతదేశం కానీ మొదలైందే ఒక గొప్ప సాంస్కృతిక నేపథ్యంలోంచి, సాంస్కృతిక వెల్లువలోంచి, సాంస్కృతిక వాతావరణంలోంచే మొదలైందనే విషయం మన చరిత్రను గమనిస్తే మనకు అర్థమవుతుంది. మిగతా బ్రిటిష్ వాళ్ళతో మనకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు చాలా మోడర్నైజ్ చేశారు, భారతీయులను ఎంతో ఆధునిక రంగంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ స్వాతంత్రం కోరుకున్నాం, విముక్తిని కోరుకున్నాం, పరాయి పాలన నుంచి, పరాయి దాస్య శృంఖలాల నుంచి మనదైన పాలనని, స్వయం పాలనని, ప్రజాస్వామ్యాన్ని మనం కోరుకున్నాం. అందుకే ఉద్యమాలు నడిచాయి, గాంధీ గారు ముందు నడిచారు, మిగతా అందరూ ఫాలో అయ్యారు. ఒక గొప్ప స్వాతంత్ర సంగ్రామం జరిగింది. ప్రపంచం మొత్తం మీద చెప్పుకోదగిన ఒక అహింసాయుతమైన వాతావరణంలో గొప్ప స్వాతంత్ర సంగ్రామం జరిగింది. స్వాతంత్రం సాధించాము, 69 ఏళ్ళు అయింది ఇప్పటికి. తెలంగాణ కూడా అలాంటిదే. ప్రజలందరూ కోరుకున్నారు, ప్రత్యేక పాలనని కావాలనుకున్నారు, తమదైన భాషని, గోసని, యాసని అన్నింటినీ చెప్పడానికి తమకు ఒక వేదిక కావాలనుకున్నారు. తమ మాటని చెప్పడానికి, తమ కళల్ని, తమ సంస్కృతిని, తమ భాషని, తమ సామాజిక వికాసాన్ని చేయడానికి కావలసిన ఒక మంచి యంత్రాంగం కావాలనుకున్నారు. ఆ ఆలోచనలోంచే ఒక ఉద్యమం మొదలైంది. ఎన్నెన్నో ఉద్యమాల తర్వాత, ఎన్నెన్నో ప్రజా సమీకరణాల తర్వాత, ఎన్నెన్నో ప్రజాకాంక్షల తర్వాత, ఎన్నెన్నో త్యాగాలు, కష్టాలు, కన్నీళ్లు, దుఃఖాలు, వేదనలు, పోరాటాల తర్వాత ఈరోజు ఒక స్వప్నం సాకారమై అహింసాయుతంగా ఏర్పడిన ఒక ప్రత్యేక రాష్ట్రంగా, యంగ్ స్టేట్గా, 29వ రాష్ట్రంగా భారతీయ చిత్రపటంలో ఇప్పుడు నిలిచింది. ఇలాంటి తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని కలలున్నాయి, ఎన్ని కాంక్షలున్నాయి, ఎన్ని కోరికలున్నాయి, ఎన్ని వికాస లక్ష్యాలున్నాయి, గొప్పవి ఉన్నాయి, ఎన్నెన్నో చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ వచ్చి సంవత్సరం మీద 6 నెలలు మాత్రమే, 18 నెలలు, కానీ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్, రాబర్ట్ ఫ్రాస్ట్ చెప్పినట్టుగా. ఇవన్నీ చేయాల్సిన క్రమంలో మొదటగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ గత కొంతకాలం నుంచి సాంస్కృతికంగాను, కళారూపాల పరంగాను, సాహితీ పరంగాను ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరంతరం తెలంగాణ గుండె చప్పుడుగా తెలంగాణ కళలకి, కళాకారులకి, కళారూపాలకి, సంస్కృతికి, సాహిత్యానికి ఒక అద్భుతమైన ఆలంబనగా ముందుకెళ్తున్న దృశ్యాన్ని మీరందరూ చూస్తున్నారు. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి సపోర్ట్తో, మీ అందరి దీవెనలతో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరింత ముందడుగు వేస్తుంది. ఈ క్రమంలో నాటావారు ఈరోజు రవీంద్ర భారతి చాలామందికి డ్రీమ్ డెస్టినేషన్.
చాలామందికి ఇది ఒక అద్భుతమైన ఒక స్వప్న సౌధం ప్రదర్శన చేయడానికి, తమ కళల్ని, కవిత్వాన్ని, సాహిత్యాన్ని, అక్షరాలని, వాక్యాలని, పదాలని ప్రజలకి పంచడానికి ఇది ఒక అద్భుతమైన వేదికగా భావించే ఒక గొప్ప కేంద్రం, సాంస్కృతిక వికాస కేంద్రం ఇది. ఈ కేంద్రంలో ఈరోజు ముగింపు వేడుకలను చేసుకుంటున్న సందర్భంగా నాటా నిర్వాహకులందరికీ నేను ఒక చిన్న విజ్ఞప్తి చేయదలుచున్నాను. తెలంగాణ ఎన్నెన్నో కళలకి ఖజానా సార్. ఇప్పటి వరకు అన్ఎక్స్ప్లోర్డ్ జోన్ ఇది. అన్ని విషయాలలోనూ కళల పరంగా, సాహిత్యం పరంగా, సంస్కృతి పరంగా ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సిన అద్భుతాలు, మణిమాణిక్యాలు, ఎన్నెన్నో గనులు, ఖనిజాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటినీ ఇప్పుడు వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నాం, మీ అందరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మీకు వ్యక్తిగతంగాను, భాషా సాంస్కృతిక శాఖ పరంగాను, ప్రభుత్వ పరంగాను విన్నవించుకునే విషయం ఏంటంటే, ఎలాంటి కళా సంబంధమైన కార్యక్రమాలు కానీ, ఎలాంటి సాంస్కృతిక పరమైన కార్యక్రమాలు కానీ ఉంటే మీతో మేము కలిసి పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మేము ఎప్పుడు ముందంజలో ఉంటామనే విషయాన్ని మీకు సవినయంగా మనవి చేస్తున్నాం. మనకి 5 రకాల కళారూపాలు ఉన్నాయి. సాహిత్యంతో పాటుగా జానపద కళలు ఉన్నాయి, శాస్త్రీయ కళారూపాలు ఉన్నాయి, ఉర్దూ స్టైల్లో ఉండేటువంటి సూఫీ సంగీత్ ఇలాంటివి కూడా ఉన్నాయి. సో ఇలాంటి కళాకారులు ఎంతోమంది మన దగ్గర ఉన్నారు. వారందరికీ మీరు తోడ్పాటును అందిస్తే అమెరికాకు పంపించడానికి, అక్కడ మన కళాకారుల ప్రదర్శన చేయడానికి, మన మూలాలని, మన కళారూపాలను అక్కడ మన వాళ్ళందరికీ పరిచయం చేయడానికి మేము అందరం ఎప్పుడూ సన్నద్ధంగా ఉన్నాం అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ, ఇప్పుడే వేదిక అంటే ప్రాంగణంలోకి విచ్చేసిన ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారు విజయబాబు గారికి ఆహ్వానము, స్వాగతం పలుకుతూ మిగతా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన నాటా నిర్వాహకులకి, వడ్డేపల్లి కృష్ణ గారికి అండ్ గంగసాని రాజేశ్వర్ గారికి, గిరీష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ధన్యవాదాలు. కవులందరికీ కూడా నమోవాకాలతో నమస్కారం. ఇప్పుడే వచ్చిన ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సమాచార హక్కు చట్టం కమిషనర్ శ్రీ విజయబాబు గారిని సాధారణంగా వేది మీదకి రావాలని కోరుతున్నాము. రామారావు, ప్లీజ్ ఎస్కార్ట్ హిమ్. తర్వాత కార్యక్రమము నేటి కవి సమ్మేళన సమన్వయకర్త అయిన డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారిని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళమని కోరుతున్నాం. వడ్డేపల్లి కృష్ణ గారు. Before that, I think Girish, may I request Girish to felicitate శ్రీరాములు వన్యం ఎమ్మెల్యే గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఒక కవి ఇంకా ఎవరు కిరణ్ గున్నం స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సుధారాణి గారు, సుధారాణి గారు. కృష్ణ గారు, ప్లీజ్ కంటిన్యూ ద ప్రొసీడింగ్స్. ఈనాటి సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అధేయ పాత్రికేయ మిత్రులు, సమాచార హక్కు చట్టం కమిషనర్ పి విజయబాబు గారికి, సాంస్కృతిక శాఖ సంచాలకులుగా సాంస్కృతిక సంచలనం కలిగిస్తున్న మామిడి హరికృష్ణ గారికి, నాటా ఎలక్ట్ ప్రెసిడెంట్ రాజేశ్వర్ రెడ్డి గారికి, ఈనాటి ఈ సభకు ఖండాంతరపు కన్వీనర్గా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రవి కందిమల్ల గారికి, నాటా కార్యవర్గ నిర్వాహకులు శ్రీ గిరీష్ గారికి, సురేష్ గారికి, సుధా గారికి, ఉండేల మాలకొండారెడ్డి గారికి, వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన 20 కవులకు, ప్రేక్షక మిత్రులకు, పాత్రికేయులకు అందరికీ అభివాదం.
విదేశంలో విరాజమానంగా వెలుగొందుతున్న స్వదేశంలో సామాజిక సేవలకై తప్పిస్తూ పుట్టిన మట్టిని మరువక పట్టిన పట్టును విడువక నాటా సేవా డేస్ పేరుతో ప్రతి సంవత్సరం డిసెంబర్లో తమ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నాటాకు అభినందన సుమాలు అందజేస్తూ ఈనాడు ఈ కవి సమ్మేళనం నిర్వహించడానికి నాకు బాధ్యత అప్పగించారు కాబట్టి నా బాధ్యతలోకి నేను వెళ్తున్నానిక. మనమంతా రసజ్ఞులం, విద్యులమే కాదు సమయజ్ఞులం కూడా. కాబట్టి మనకిచ్చిన 4 నిమిషాల్లో మన కవితను వినిపించి ప్రేక్షకులను రంజింపజేయాలని తోటి కవిమిత్రులందరినీ ప్రార్థిస్తూ ఒక్కొక్కరిని పిలుస్తాను. వారు తమ కవితాగానం చేసి శాలువా సత్కారాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ముందుగా నూనూగు మీసాల నూతన యవ్వనంలోనే నేతాజీ పద్యకావ్యాన్ని రచించి అఖండ కీర్తిని గడించి నేటికి నా ఓటి కవులందరికీ తాతాజీగా వెలుగొందుతున్న ఉండేల మాలకొండే రెడ్డి గారు ముందు తమ కవితాగానం చేస్తారు. మధ్యలో ముఖ్య అతిథి సందేశం వినిపిస్తారు. ముఖ్య అతిథి విజయబాబు గారికి